గురుర్గురుర్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం తత్సత్. ఈ దినము ప్రళయము అనే విషయాన్ని గురించి చెప్పుకుందాము. ఈ ప్రళయము అనే మాట మీరు చాలా చోట్ల వినే ఉంటారు. ప్రళయం వస్తుంది, ఇదంతా పోతుంది అనే మాట కూడా మీరు వినే ఉంటారు. అటువంటి భయాలు కూడా చాలా తూర్లు మనం చూసాము. కానీ మేము ఇంతకుముందు ఒక గ్రంథం రాసాము, అంతకుముందు కూడా చాలా తూర్లు చెప్పాము, ఇది ప్రళయం రాదు, ఎప్పటికీ పోదు అని. ఆధ్యాత్మిక సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఏం చెప్పారంటే ప్రళయం వస్తుంది, తర్వాత ఇది నాశనం అయిపోతుంది, ఏం మిగలదు అనే చానాతులు చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళ మాటలు ఏమాత్రము జరుపుకోకుండా పోవడం కూడా జరిగింది. అంటే వాళ్ళ మాటలన్నీ ఫెయిల్ అయిపోయినాయి, ఒకటి కూడా వాస్తవం కాదని తెలిసిపోయింది. మేము మొదట ఏం చెప్పామో అదే సత్యమైంది, ప్రళయం ఎప్పటికీ రాదు అని. అంటే ఈ ప్రళయము రాదు అని మీరు ఎలా చెప్పారు అంటే, నాకు శాస్త్రబద్ధమైన విషయం తెలుసు కాబట్టి నేను చెప్పాను. శాస్త్రబద్ధమైన విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రళయం వస్తుంది అని ఈరోజు కూడా వాళ్ళకి నమ్మకం ఉంది. కానీ ఈరోజు రాలేదు, 2-3 రోజులు చెప్పినా రాలేదు, తర్వాత ఎప్పుడైనా అవుతారు వస్తుంది కూడా నమ్మకం కూడా వాళ్ళకు ఉంది. కానీ ప్రపంచంలో ఎప్పటికీ రాదని మేము ఉంటున్నాం, శాశ్వతంగా ఎప్పటికీ రాదు. ఇప్పుడు ఎట్లుందో అట్లే ఉంటుంది. అంటే ఇంకా కొంతకాలానికి ఇంకా కొన్ని యుగాలకు ఇంకా కొన్ని వేల యుగాలకు వస్తుంది అనుకుంటే ఇది అట్లా వచ్చేది కాదు. ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నారు మీరు అని మీరు ప్రశ్నిస్తే, ఇప్పుడు ప్రళయము అనే దాంట్లో విభజించి చూస్తే అనేది ఒకటి ఉంది, లయం అనేది ఒకటి ఉంది. లయము అంటే నాశనము అని, ప్రళయము అంటే అంటే పుట్టినటువంటిది, పుట్టినదంతా పోవడము అని. ఇప్పుడు 2 రకాల ప్రకృతులు ఉన్నాయి. ప్రపంచము అంటాం ప్రకృతిని విభజిస్తే ప్రపంచము అంటాం. పంచం అంటే 5, అంటే పుట్టినది అని. అంటే 5 దానిల వల్ల పుట్టినటువంటిది. 5 బయట ప్రపంచం మనం చూస్తున్నాం, ఆకాశము, గాలి, అగ్గి, నీరు, భూమి, ఇవన్నీ 5 ఉన్నాయి. ఈ 5 వల్ల ప్రపంచం ఉందని మీకు అందరికీ తెలుసు. ఇంకో విషయం ఏమంటే, ఈ బయట ఏవైతే ఉన్నాయో వాటి వల్లే మన శరీరం కూడా తయారైంది అని చెప్తున్నాం. ఈ ప్రకృతి వల్లే మన శరీరం కూడా తయారైంది. బయట ఏవైతే ఉన్నాయో ఆకాశము, గాలి, అగ్గి, నీరు, భూమి అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మన శరీరంలో ఉన్నాయి. అవన్నీ కలిసి మన శరీరం తయారైంది అని మనం చెప్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఈ పంచము అనేటువంటి శరీరం లోపల ఉన్నాయి, శరీరం బయట ఉన్నాయి. శరీరం బయట ఉండేటివి మార్పు చెందవు, అవి ఎప్పటికీ ఉంటాయి. నువ్వు పిల్లప్పుడు చూసినా అట్లే ఉన్నాయి, ఇప్పుడు చూసినా అట్లే ఉన్నాయి. కానీ ఈ శరీరంలో ఉండేటివి నువ్వు చిన్నప్పుడు బాల్యంగా ఉన్నావు, ఇప్పుడు మధ్య వయసుకు వచ్చినా, ఇంకో వయసుకు వచ్చినా, ఇంకో వృద్ధాప్యం వస్తుంది, లాస్ట్కి ఒక రోజు చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ రకంగా ఈ ప్రకృతులు 2 రకాలైతే, శరీరంలో ఉండే ప్రకృతి ఒకటి, బయట ఉండే ప్రకృతి ఒకటి అయితే, ఈ బయట ఉండే ప్రకృతి మారకుండా ఎప్పటికీ శాశ్వతంగా అట్లే ఉంది. మన తాతలు చూశారు, మన ముత్తాతలు చూశారు, అంతకంటే వాళ్ళ ముందు చూసేశారు. కొన్ని వేల సంవత్సరాలు ఉంటే, కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటే, కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంటే ఇదే ఉంది. ఇంత తర్వాత కూడా ఇదే ఉంటుంది. కానీ ఈ శరీరం పుట్టినప్పుడు, అంటే ఈ శరీరంతో పాటు ప్రకృతి అంటే 5 భూతాలతో ఈ శరీరం తయారైంది. అయిన తర్వాత ఇది ఎంతకాలం ఉంటుంది అంటే కొంతకాలమే ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది కరెక్ట్గా చెప్పలేం, కానీ ఒక్కొక్కరికి ఒక కాల నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారం ఉంటుంది. ముందే నిర్ణయం ఏమింది, ఇది ఎంతసేపు ఉండాలా, ఎంతకాలం ఉండాలని, ఆ నిర్ణయం ప్రకారం ఉంటుంది. ఇది పోవడం జరుగుతుంది. ఆ పోయినప్పుడు ఏమవుతుంది అంటే మరణము అంటాం దాన్ని. మరణంలో ఏం జరుగుతుంది అంటే శరీరంలో ఉండే ప్రకృతి అంతా లయమైపోతుంది, అంటే నాశనం అయిపోతుంది. ఈ తయారైందేదంతా నాశనం అయిపోతే శరీరంలో నివాసయోగ్యం కాకుండా ఉండిపోయేదాని వలన జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిపోవడం జరుగుతుంది. ఇది మామూలుగా ప్రపంచంలో మొదటి నుండి జరుగుతూనే ఉంది. ఎంతోమందిని చూసాము, పుడతాండవాళ్ళని చూసాము,
బతుకుతుండే వాళ్ళని చూసాము, చనిపోయే వాళ్ళని కూడా మనం చూస్తున్నాము. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే ఇక్కడనే జరుగుతున్నాయి, మన కళ్ళ ముందర జరుగుతుంది. ఈ శరీరంలోనే ప్రకృతి మార్పు వస్తూ ఉంది, ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ మరణం వచ్చినప్పుడు ఏమవుతుంది, పుట్టుకొచ్చినప్పుడు ఏమవుతుంది, పుట్టుకొచ్చినప్పుడు పంచభూతాల వల్లనే శరీరం తయారవుతూ ఉంది. అందులో చేరుకొని కొంతకాలం బతుకుతున్నావు. తర్వాత ఏమవుతుంది, బతికిన తర్వాత చివరికి ఎప్పుడో రోజు ఒక గడువు ఉంది, ఆ గడువు రోజు నువ్వు చనిపోవాలి. చనిపోయిన రోజు ఏమవుతుంది అంటే ఈ ప్రకృతి ఉండే ప్రకృతి, నీ శరీరం ఉండే ప్రకృతి నాశనం అయిపోతుంది, దాని స్థితిగతులన్నీ కోల్పోతుంది. దాని స్థితిగతులన్నీ కోల్పోవడం వల్ల ఏమవుతుంది, అందులో జీవుడు ఉండేదానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి మరణం వస్తూ ఉంది. ఈ మరణం వలన శరీరంలో ఉండే ప్రకృతి అంతా పోయింది అని మన లెక్కాచారం వస్తూ ఉంది. అంటే అది లయం అయిపోతూ ఉంది. అర్థమైందా? శరీరంలో ఉండేదంతా నాశనం అయిపోతూ ఉంది. గాలి గాలిగా ఉండదు, నీరు నీరుగా ఉండదు, భూమి భూమిగా ఉండదు. ఏది అది ఉండకుండా శరీరం తయారైందంతా లాస్ట్కి చివరికి నశించిపోతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామంటే లయము అంటున్నాము. అంటే మరణం వచ్చినప్పుడు శరీరం లయం అయిపోతుంది. అది కొన్నాళ్ళకల్లా శరీరంలో భూమిలో పూడ్చిపెడితే మొత్తం ఏమీ లేకుండా పోతుంది. ఇదంతా జరుగుతుండే ప్రక్రియ. తర్వాత ప్రళయం అంటే ఏమిటి అని మనం లెక్కేసుకుంటాం. లయం ఒకటి అయిపోయింది కదా. ప్రళయం అంటే ఏమిటి అంటే ఈ పుట్టినంతా పోయేదాన్ని ప్రళయం అంటున్నాం. ఇప్పుడు శరీరంలో ఉండేటివన్నీ మనకు పుట్టినటువన్నీ ఏమైపోతున్నాయి, లయమైపోతున్నాయి. దాన్ని ఏమంటున్నామంటే ప్రళయము అని కూడా మనం దాన్ని ఒకటి తీస్తున్నాం. అంటే నీకు నాశనం అయిపోతుందనే తెలుసు కదా, దాన్ని మళ్ళీ ఇంకేమంటున్నాం అంటే ఇంకో పేరుతో దాన్ని ప్రళయం కూడా అంటున్నాం. ప్రళయము అని ఎందుకు ఈ ప్రాణం ఎందుకు చేకూర్చినాం దానికి అంటే ఇది ఒక తూరి పుట్టింది, పుట్టిన తర్వాత లేకుండా పోతూ ఉంది. కాబట్టి పుట్టినది లేకుండా పోతూ ఉంది అని చెప్తున్నాం. పుట్టినది లేకుండా పోతే ఏమవుతుంది, ప్రళయము అంటున్నాం. ఇప్పుడు అంటే లయం అంటే నాశనం అయిపోయేది, ప్రళయం అంటే పుట్టినంతా నాశనం అయిపోయేది. అర్థమైందా? ఇప్పుడు శరీరం పుడతా ఉంది, శరీరం నశించిపోతూ ఉంది. కాబట్టి ప్రళయం ఎక్కడ జరుగుతూ ఉంది అని అంటే శరీరంలో జరుగుతూ ఉంది అని మనం చెప్పాలి. సరే, ఇప్పుడు మనము ప్రళయము లయము అని రెండు రకాలుగా విభజించుకొని చెప్పినాం కదా. అంటే నాశనం అయ్యేది అంటే మన శరీరంలో ఉందని చెప్పినాం కదా. ఈ నాశనం అయ్యేది ఏమేమి నాశనం అవుతుందంటే పుట్టిందంతా నాశనం అవుతుంది అని దీని ప్రళయం అని చెప్పినాం కదా. ఇప్పుడు ఇది ప్రళయం అయిన తర్వాత ఇంకా లయమేది ఏదన్నా ఉందా అని ప్రశ్నించుకోవచ్చు. అంటే మనం ఏమంటామంటే లయము ప్రళయము అంతా ఒకటే, పుట్టినంతా పోవడమే మనం ప్రళయం అంటున్నాము. ఉపయోగం చేసుకొని చెప్తే అంటే లయం అంటే నాశనము, ప్రళయం అంటే పుట్టినంతా పోవడము అని అర్థము. ఇంకంతా ఒకటే అర్థమే. కానీ ఈ ప్రపంచం కూడా ఒక రోజు పుట్టింది, ఇదంతా పోతుంది అని అంటున్నారు అనమాట. అది కూడా ప్రళయం వస్తుంది అని. మనం ఏమంటున్నామంటే ప్రళయము అనేది ఒకటేసారి జరుగుతుంది, కానీ ఈ పుట్టిండేది పోతుంది. కానీ ఈ ప్రపంచం ఎప్పుడు పుట్టుకు తెలుదు, దానికి ఎట్లా పుట్టిండేది తెలుదు. నువ్వు దాన్ని పోతుంది అనుకోవడమే పెద్ద పొరపాటు. అది ఎట్లా పుట్టిండేది తెలుదు, నీకు ఎప్పుడు పుట్టిండేది తెలుదు. ఇది ప్రళయము కాదు, కానీ లయము కావచ్చు. కొంత అంటే కొంత నాశనం కావచ్చు. విశాలంగా ఉండే ప్రపంచంలో కొంత ఏరియాలో ఉండేది కొంత లయము కావచ్చు, కొంత నాశనం కావచ్చు. మనం ఉదాహరణకు ఇప్పుడు మనం విశాఖపట్నంలో ఒకటి పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు ఏమైంది, కొన్ని నాశనం అయిపోయినాయి. చెట్లు లేకుండా పోయినాయి, కరెంటు పొలం లేకుండా పోయింది. తర్వాత చాలా బీభత్సం జరిగింది. ఇవన్నిటినీ లయం అయిపోయినాయి అంటూ నాశనం అయిపోయినాయి, చాలా నాశనం అయిపోయినాయి ఇక్కడ. మళ్ళీ ఈ నాశనం అయిపోయినప్పుడు దీన్ని
ఎవరు చేశారు నాశనము అని అంటే మనకు నాశనం చేసినది కూడా కావాలి కదా. ఇప్పుడు శరీరములో నాశనం అయిపోయేది ఉంది, ఇది నాశనం అయిపోయింది. దీన్ని ఎవరు చేసినారు నాశనం అని శరీరం వరకు మనం లెక్కించుకొని చూస్తే శరీరంలో ఉండే ఆత్మే ఈ పంచభూతాలను నాశనం చేసింది. ఆ శరీరం అంతా పనికి రాకుండా పోయింది, శరీరంలో ఉంటే నువ్వు చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద తుఫాన్ వచ్చింది, అక్కడ ఎవరు చేశారు అని ప్రశ్న వస్తుంది అన్నమాట. అక్కడే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, 5 భూతాలు ఏవైతే ఉన్నాయో అవి అక్కడ పనిచేశాయి. దాని వెనకాల ఆత్మ పనిచేసింది, కానీ కనిపించదుగా అవే పనిచేసాయి. గాలి పనిచేసింది, నీరు పనిచేసింది. ఈ 2 పనిచేసిన వాళ్ళు ఏమైంది, ఉధృతమైన గాలి, ఉధృతమైన వర్షం వచ్చింది అన్నమాట. వచ్చిన దానివల్ల పెద్ద తుఫాన్ ఏర్పడింది, సునామీలు కూడా ఏర్పడతాయి ఆ రకంగా. ఆ విధంగా బీభత్సం జరిగింది. తర్వాత చెట్లన్నింటినీ కూల్చివేసింది, కరెంటు పోలన్నింటినీ పెరికేసింది. ఏది గాలి. వర్షం కూడా విజృంభించి ఎన్నో సెంటీమీటర్ వర్షం కురిసింది, అందరినీ తడిపేసింది అన్నమాట. ఇక్కడ ఎవరు చేశారు ఈ పని అంటే ప్రకృతిలోని భాగాలు చేసాయి. ప్రకృతికి బలం ఉంది, గాలికి ఎంత బలం ఉందో తెలియదు, నీరుకి ఎంత బలం ఉందో తెలియదు. తర్వాత వచ్చి ఈ పంచభూతాలకు ఎంతెంత బలం ఉందో ఎవరికీ తెలియదు. ఆ తెలియని బలము ఏం చేసింది అంటే అది నాశనం చేసింది కొంత ఏరియాను. అది నాశనం చేస్తే కొంత ఏరియా నాశనం అయింది, కానీ అవి నాశనం అయిపోలేదు. ప్రళయము అంటే ఏమని అర్థము అంటే పుట్టినంతా పోతుంది అంటే మన శరీరంలో పోయింది వాస్తవమే. కానీ ప్రపంచంలో ప్రళయం జరుగుతుందా అంటే ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. జరిగిండేది ఏమిటిది అంటే లయం జరిగింది. లయం ఎక్కడ జరిగింది, ఎక్కడైనా రానే లయం జరుగుతుంది. ఒక అగ్నిపర్వతం పగిలిపోయింది అనుకోండి, అగ్ని ప్రేరణతో అగ్ని విజృంభించింది అనుకోండి, దానికి ఎంత బలం ఉందంటే దాని బలం అంతా కాల్చేసేదే. భూమిలో ఉంటే అగ్ని బయటకు వచ్చేసి నీళ్ళ మాదిరి ప్రవహించి ఏ దాని మీద పడితే అది మొత్తం కాల్చేసింది. అది ఎక్కడ ఏం మిగలకుండా కాల్చేస్తుంది. దానికి అంత బలం ఉంది, మొత్తం కాల్చేసే బలం ఉంది. గాలి చెలరేగిందనుకో ఏమిటి లేకుండా ఊడ్చేస్తుంది అది. వర్షం చెలరేగిందనుకో మన ఉత్తరాఖండ్లో మనకు జరిగిందే, కేదార్నాథ్లో కొన్ని 100 సెంటీమీటర్ల వర్షం వచ్చింది ఒకటే రోజే, కొన్ని గంటల్లోనే మొత్తం అంతా కొట్టకపోతే చేసింది అన్నమాట. ఇట్లా దానికి ఒక శక్తి ఉంది. అవన్నీ విజృంభించినాయి అంటే మనం ఏమాత్రము వాటి మీద తట్టుకోలేము. అవి మనల్ని ఎట్లయినా ముంచేస్తాయి, చంపేస్తాయి అన్నమాట. అవి మనల్ని నాశనం చేస్తున్నాయి, కానీ అవి నాశనం కావు. ఎప్పటికీ అవి నాశనం కావు. నాశనం కాకుండా ఉంటూ స్థిరస్థాయిగా ఉంటూ అవి లయం చేస్తున్నాయి. బయట అది లయం అంటున్నాము, శరీరాన్ని ప్రళయం చేస్తున్నాయి. ఇది ప్రళయం అంటాం. శరీరంలో జరిగేది ప్రళయము, బయట జరిగేది లయము. కానీ బయట ప్రకృతి ఎక్కడన్నా ఒకటన్నా పోయిందా ఎక్కడన్నా ఇంతవరకు అంటే ఇంతవరకు ఎక్కడ పోలేదు. అది పోదు. దాన్ని ఎవరన్నా పంపించడానికి చేతనవుతుంది అంటే మనట్లో వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా దాన్ని పంపించలేము, ఎందుకంటే దాని బలం ఎక్కువ. సరే, మన శరీరంలో ఆత్మ ఉంది, మన వాళ్ళలో ఎవరున్నారు అంటే వాళ్ళని ఏమంటున్నాం మనము, పంచభూతాలు అంటున్నాము. భూతము అంటే ఏమని, కనిపించినటువంటిది అని అర్థము, శక్తితో కూడుకున్నటువంటిది అని అర్థము, ఒక జీవుడు అని అర్థము. అర్థమైందా? భూతం అంటే ఒక జీవుడు అని అర్థం. భూతం అంటే ఏదో ఇంకోటి లెక్కేసుకుందండి. అంటే మన శరీరంలో కూడా భూతాలు ఉన్నాయి, ఇంకా భూతాలు ఉన్నాయి, ఇంకా భూతాలు ఉన్నాయి అనమాట. అంటే ప్రపంచం అంతా కోటాను కోట్ల భూతాలు ఉన్నాయి, కోటాను కోట్ల గ్రహములు కూడా ఉన్నాయి. అంటే గ్రహాలు భూతాలు అనేటువంటి దేవుని పాలనలో అంతర్భాగంగా ఉన్నాయి, దేవుని పాలకులుగా ఉన్నాయి. అంటే మనందరినీ పాలించే రకంగా ఉన్నాయి. అంటే మనం ఈరోజు జీవిస్తున్నాము అంటే మన వెనకల ఎంతోమంది పనిచేస్తున్నారు కనిపించుకోకుండా. నీ శరీరంలో ఎంతమంది ఉన్నారు అంటే ఒక గ్రంథంలో చెప్పారు 19 మంది దూతలు ఉన్నారంట నీ కాపలా, నువ్వేం చేస్తున్నావని. 19 మంది దూతలు ఉన్నారు. 19 మంది ఎక్కడున్నారు అని అంటే
అది మీకు ఇంతవరకు నేను చెప్పలేదు, కానీ ఖురాన్ గ్రంథంలో అదే ఉంది అన్నమాట. 19 మంది నీకు సంఖ్య దూతలు ఉన్నారు. ఒక మనిషికి 19 మంది ఉంటే ఇంతమంది మనుషులకి ఎంతమంది ఉండాలా? చాలామంది అవుతారు. దేవుని సైన్యం ఎంత ఉందో ఎవరికీ తెలియదు. దేవుని సైన్యము ఎంత ఉందో ఎవరికీ తెలియదు. దేవుని సైన్యంలో 19 మంది నీ దగ్గర ఉన్నారు అంటే నువ్వు ఒకరిమే ఉండవు అనుకుంటారు. మీరు ఒకరే ఉండాలనుకుంటారు. నేను కూడా ఈ విషయం ఎప్పుడు చెప్పలేదు. ఖురాన్లో ఉండే విషయం ఇది. ఖురాన్ కూడా దైవ గ్రంథమే. భగవద్గీత ప్రథమ దైవ గ్రంథము, ఖురాను అంతిమ దైవ గ్రంథం. భగవద్గీతలో చెప్పిన విషయాలే ఖురాన్లో ఉంటాయి, ఇంకేది ఏమి ఉండదు. కానీ అక్కడ వీళ్ళు ఇంతమంది ఉండాలని ఆయన చెప్పలేదు, కానీ భాగాలు అని చెప్పారు. ఇక్కడికి వచ్చి ఏం చెప్పారంటే ఒక్కొక్క భాగం ఒక వ్యక్తిగా పనిచేస్తుంది నీలో అని చెప్పారు. నీ కన్ను ఉంది, ఆ కన్ను కూడా ఒక దూతే. నీకు చెవు ఉంది, చెవు కూడా ఒక దూతే. ఇట్లా లెక్కేసుకుంటే మొత్తం 19 మంది ఉన్నారు నీకు. వాస్తవమే, 19 ఉండేది వాస్తవమే. ఇట్లా దేవుని సైన్యం ఎంత ఉందంటే నీ శరీరంలోనే ఒక్కో శరీరానికి 19 ఉంటే బయట ఎంతోమంది ఉన్నారు. ఆ లెక్కకు పోతే దేవుని సైన్యం ఎంత ఉందో దేవునికే తెలుసు, మనకు ఎవరికి తెలియదు. అది శాసనం. కాబట్టి దేవుని సైన్యం దేవునికే తెలుసు, అది ఎవరికి తెలియదు అనమాట. ఈ రకంగా దేవుడు ఏం చేశాడంటే లయాన్ని పెట్టాడు, ప్రళయాన్ని పెట్టాడు. లయాన్ని బయట పెట్టాడు, ప్రళయాన్ని శరీరం లోపల పెట్టాడు అనమాట. అంటే ఇప్పుడు చాలామందికి ఈ శరీరం లోపల శరీరం బయట అనేది అర్థం కాదనమాట. అందరు చూపు ఎట్లుంటుందంటే బయట మాత్రమే ఉంటుంది, కానీ లోపల దృష్టి ఎవరికీ లేదు. లోపల దృష్టి ఎవరికీ లేదు. నిన్ను నువ్వు ఎలా తయారైనావో, నువ్వు ఎలా సృష్టించబడినావో నువ్వు చూసుకున్నావా అని ఒక పేరు అడుగుతున్నారు అనమాట. నువ్వు ఎలా తయారైనావో నువ్వు చూసుకున్నావా అంటే చూసుకోలేదు. నువ్వంతా చూసేది బయట ఎట్లా తయారైందని చూస్తున్నావు. బయట ఏదైనా కానీ ఎట్లా తయారైంది ఇది చూస్తున్నారు, ఎట్లా మనం బతుకుతున్నామో చూస్తున్నా, కానీ నిన్ను నువ్వు ఎప్పుడు చూసుకోలేదు. కానీ నిన్ను నువ్వు చూసుకోగలిగినావా అని అంటే లేదు అనమాట. అంటే మనకు ఆ ధ్యాస రాలేదు మనకు. ఒకసారి చెప్తాడు, భూమిని ఆకాశమును మధ్యలో ఉన్నటువంటి సమస్తమును దేవుడు తయారు చేశాడు, సృష్టించాడు. అందరికీ తెలుసు, మనం కూడా చెప్పుకుంటున్నాం. ప్రపంచాన్ని అంతా దేవుడు సృష్టించాడు అని. ఎట్లా సృష్టించాడు? భూమిని ఆకాశమును మధ్యలో ఉన్న సమస్తమును సృష్టించాడు. అర్థమైందా? ఈ సమస్తమును సృష్టించడమే కాకుండా దీనికి ఒక గడువునిచ్చి సృష్టించాడు. పర్మనెంట్గా ఉండకోకుండా ఒక గడువునిచ్చి సృష్టించాడు. అది నువ్వు చూసుకోగలిగినావా? నీకు అర్థమైందా అంటే మనకు అర్థం కాలేదు. భూమిని ఆకాశాన్ని మధ్యలో ఉండి సృష్టించినాడే తెలుసు, ఎవరో దేవుడు సృష్టించినాడని, కానీ మనకు అర్థం కాలేదు. ఇంకా ఒక మాట చెప్తాడు అన్నమాట. అది మీకు ఖురాన్ గ్రంథంలో ఉండే విధానాన్ని చెప్తాను నీకు. ఏం చెప్తున్నా అంటే, నేను చెప్తే వీళ్ళు సొంతం చెప్పినా అనుకుంటారు. వారిలో వారు ఎప్పుడు ఆలోచించలేదా? మీలో మీరు ఎప్పుడు ఆలోచించలేదా? ఆకాశమును భూమియును వాటి మధ్య ఉన్నదంతయును దేవుడు సత్యంతో ఒక నిర్ణీత గడువు కొరకు సృష్టించాడు, అయినా మీరు దానిని గ్రహించుకోలేకున్నారు అని చెప్పినాడు అనమాట. అది చెప్పడమే కాకుండా ఇంకోసారి ఏం చెప్తానంటే, ఇప్పుడు ఆయన ఎవరు? దేవుడు ఒకదానిపై ఒకటి 7 ఆకాశములు సృష్టించాడు. ఎన్ని ఆకాశాలు సృష్టించాడు? 7 ఆకాశాలు సృష్టించాడు. అనంత కరుణామైన సృష్టిలో నువ్వు ఎలాంటి లోపాన్ని చూడలేవు. ఇప్పుడు మీరేమనుకుంటారంటే 7 ఆకాశాలను సృష్టించాలంటే ఇది అబద్ధం అనుకుంటారు. కానీ దేవుని సృష్టిలో ఏది అసత్యము లేదు,
దాంట్లో ఏ లోపాన్ని నువ్వు కనిపెట్టలేవు. 7 ఆకాశాలు ఉన్నాయి. నువ్వు ఎలాంటి లోపాన్ని చూడలేవు ఆయన చెప్పిన మాటలో. కావాలంటే మరోసారి చూసుకో, నీకు అర్థం కాకపోతే ఉదురు చూసుకో. నీకేమైనా లోపం కనిపిస్తుందా? ఏమైనా లోపం కనిపిస్తుందో చూసుకో. ఏమి లోపం కనపడదు నువ్వు చూసుకుంటే. అంటే ఏది కనపడదు? నువ్వు చెప్పేది దిక్కు తెలియకుండా ఉంది. 7 ఆకాశాలు సృష్టించావు, ఒకదాని మీద ఒకటి అన్నావు. మనం ఇటుంటే రాకెట్లో పోయిన విమానంలో పోయినా ఒకటి ఆకాశం ఉంది, కింది మీదకి 7 పొరలు లేవు, 7 ఆకాశాలు లేవు, ఒకదాని మీద ఒకటి సృష్టించాడని చెప్తున్నారు. ఎక్కడన్నా లోపం ఉందా అని అడుగుతున్నావు. ఇంకా లోపం ఏంది? చెప్పే మాట లోపము అని అందరూ అడగచ్చు. ఒకవేళ అట్టేమైనా కనిపిస్తే ఇంకో తూరు చూసుకోను అన్నాడు. ఇంకో తూరు చూసుకునేది ఏముంది? కనిపిస్తుంది కదా. ఇంకో చూసుకునేది ఏమీ లేదు, కనిపిస్తుంది. ఇది పచ్చి అబద్ధము అని మనం అనుకుంటాం, అంతే కదా. నీకేమైనా లోపం కనిపిస్తుందని మళ్ళీ అడిగినాడు. అడిగితే మళ్ళీ అదే చెప్తాం, కనిపిస్తుందని. ఏమని కనిపిస్తుంది మనకు అంటే? లోపం కనిపిస్తుంది. ఏమని? ఇది అబద్ధముని, ఈ మాట అబద్ధముని. సరే, ఇప్పుడు మనం ఎట్లా అబద్ధమైంది అని మనం ప్రశ్నించుకొని చూస్తే 7 ఆకాశాలు సృష్టించాడు అన్నాడు. ఆకాశం అనేది ఒకటి ఉంటుంది, ఆకాశం అనేది ఒకటి ఉంటుంది, కానీ 7 ఆకాశాలు ఎట్టు వచ్చినాయి అని అడుగుతున్నాము. అర్థమైందా? అంటే 7 ఆకాశాలు ఉన్నాయి చెప్పాడు. ప్రకృతి ఉంది అని చెప్పినాడు. ప్రకృతి ఉంది అని చెప్పినప్పుడు ఏం చెప్పినాం మనము? ప్రకృతి బయట ఉంది, ప్రకృతి లోపల ఉంది అని చెప్పాము. మర్చిపోద్దండి, ఇంతకుముందుకే ఆ స్టోరీ చెప్పినది నేను. ప్రకృతి లోపల ఉంది, ప్రకృతి బయట ఉంది. బయట కనిపించే ప్రకృతి, అర్థమైందా? ఇది చేతనా ప్రకృతి, అచేతనా ప్రకృతి, అంటే మార్పు చెందే ప్రకృతి, మార్పు చెందని ప్రకృతి అని. మన శరీరం మార్పు చెందే ప్రకృతి. మీ శరీరం ఎప్పుడైనా ఉందా? పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఉందా? ఈ సంవత్సరం అంటే మళ్ళీ రేపు సంవత్సరం ఉంటుందా? లేదా 10 సంవత్సరాల క్రితం ఉండేవాటి ఇప్పుడు ఉందా? ప్రాక్టికల్గా మీకు తెలుసు ఇది మార్పు చెందుతూ ఉందని, ప్రత్యక్షంగా తెలుసు. చిన్న వయసులో ఒక రకంగా ఉన్నారు, మధ్య వయసులో ఒక రకంగా ఉన్నారు, ఇంకా వయసు వృద్ధాప్యం వస్తే ఇంకో రకంగా ఉంటారన్నమాట. ఇది మార్పు చెందే ప్రకృతి. మార్పు చెందని ప్రకృతి ఎప్పటికి ఎట్లా ఉందో అట్లే ఉంది బయటది. అది మార్పు చెందని ప్రకృతి. 2 ప్రకృతులు ఉన్నాయి. ఈ 2 ప్రకృతుల్లో నేనేం చెప్తున్నా మీరు గ్రహించుకోండి. నీ పుట్టుకను నువ్వు చూసుకున్నావా? చూసుకోలేదు. నీ సృష్టి నువ్వు ఎలా సృష్టించబడినావో నువ్వు చూసుకున్నావా? చూసుకోలేదు. మన సృష్టి అంతా బయటే ఉంది అన్నమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఒకదాని మీద ఒకటి 7 ఆకాశాలు పేర్చబడి ఉన్నాయి. అంటే 7 ఆకాశాలు పేర్చబడి ఉన్నాయి అన్నప్పుడు మనం ఏం లెక్కేసుకోవాలా? భూమి ఆకాశం మధ్యలో ఉన్నటువంటి సమస్తము సృష్టించబడినాయని ఇంకోసారి చెప్పాము. అంటే భూమి అంటే కాళ్ళు, ఆకాశం అంటే తల, మధ్యలోనే సమస్తము ఉంది. అంటే ఒక శరీరాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు బయట ఉన్నాడు, మన శరీరం లోపల ఉన్నాడు. బయట విశాలంగా ఉన్నాడు, మనం తెలుసుకోలేము, ఎంత వెతికినా అది కనిపించడు. నువ్వు ఏం తెలుసుకున్నా నీ శరీరంలోనే తెలుసుకోవాలని భగవద్గీతలో చెప్పినారన్నమాట. భగవద్గీతలో ఏముంది? నువ్వు దేవుడినే తెలుసుకోవాలనుకుంటే నీ శరీరంలోనే తెలుసుకోవాలా. బయట పోతే నువ్వు ఎంతవరకు ఎంత వెతికినా కనిపించడు ఆయన. నీ శరీరంలోనే దేవుడు ఉన్నాడు, నీ శరీరంలో ఆత్మ ఉంది, నీ శరీరంలోనే నువ్వు కూడా ఉన్నావు. కాబట్టి శరీరంలో ఉండేవాడిని దగ్గర శరీరంలో తెలుసుకోవని చెప్పాడు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో, ఆధ్యాత్మిక జ్ఞానంలో ఏమి చెప్పినా కానీ శరీరం లోపలికే లెక్కేసుకోవాలి, కానీ శరీరం బయటికి లెక్కేసుకోకూడదు. ఇప్పుడు చెప్పినది ఖురాన్ గ్రంథము, ఇది భగవద్గీత కాదు. ఖురాన్ గ్రంథంలో ఏముంది? నీ శరీరంలో చూసుకోవద్దు, లోపం ఏమనుందేమో నేను చెప్పిన మాటలో అని చెప్పాడు ఆయన. వాళ్ళు బయట తప్ప లోపలికి ఎప్పుడు పోలే. మనమన్నా లోపలికి చూసుకోమని చెప్తున్నాము. ముస్లింలు ఎవరు లోపలికి లోపల దృష్టి రాదు ఎవరికి. ఇక్కడ ఏం చెప్తున్నాము? భూమి కాళ్ళు, తల ఆకాశము, మధ్యలో ఉండే చాలా ఉంది. ఈ తల ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? వెన్నుపాముకుండా 7 నీకు కింద ఇక్కడ మధ్యలో అంతా ఉంది. అది ఈ భాగంలో అంతా వెన్నెముకలో ఈ మెదడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రాకృతి, ఈ నాడి, దాన్ని బ్రహ్మనాడి అంటాం. బ్రహ్మనాడి ఎక్కడి నుంచి ఉంది? మెదడు నుంచి కింద వరకు ఉంది అన్నమాట, వీపులో కింది వరకు. ఈ నాడి ఎన్ని భాగాలుగా ఉంది మనకు తెలుసు, 7 భాగాలుగా ఉందని. 7 భాగాలుగా ఉందని అందరికీ తెలుసు. మరి 7 భాగాల్లో 7 నాడీ కేంద్రాలు ఏమంటున్నాము? 7 ఆకాశాలు అంటున్నాం మనం. ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉన్నాయి అని చెప్పినాడు.
చూసుకుంటే కరెక్టా? చూసుకోతురు లోపం ఉందేమో అని చెప్పినాడు. లేదు, లోపమే లేదు, కరెక్టే. 7 నాడీ కేంద్రాలు ఉండేది కరెక్టే, మనలో లోపమే లేదు. ఇప్పుడు చెప్పవచ్చు మన లోపం లేదని. ఇంతకుముందు అయితే లోపం ఉంది, ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే లోపం లేదు. 7 నాడీ కేంద్రాలు శరీరంలో ఉన్నాయి కాబట్టి 7 ఆకాశాలు ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉన్నాయి. నాడీ కేంద్రాలకు ఆకాశానికి తీసుకొచ్చి ఎందుకు ముడేస్తున్నావు నువ్వు అని మీరు ప్రశ్న చేయొచ్చు. అంటే ఏదో కవిత్వం చెప్పి సరి చేయొచ్చు, దీనికి ఏమైనా ప్రాక్టికల్గా ఏమైనా మీకు అదే ఆధారం ఉందా అని మీరు అట్లా కూడా అడగచ్చు అన్నమాట. ఇంకా నేనేం చెప్తున్నా అంటే ఆకాశము అనే ఒకటే, నాడి అనే ఒకటే అని చెప్పాము. ఆకాశం అని దేన్నైతే అంటున్నాము, నాడి అని దాన్ని అంటున్నాము. ఆకాశం అంటే శూన్యము అని తెలుసు కదా మనకు. నాడి అంటే కూడా శూన్యమే, నాడి అంటే కూడా శూన్యమే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది ఆకాశము, ఇక్కడ నుంచి ఇట్లా అంటాం, ఇట్లా అంటాం, ఎక్కడ ఢీ కొట్టదు మనకు, సాబికి వెళ్ళిపోతుంది. ఢీ కొట్టనటువంటిది నా ఢీ లేదు, నాడి అంటే ఢీ కొట్టదు కాబట్టి ఇది ఆకాశం. ఆకాశం చూడండి ఎంత బాగా పేరు ఉందో, ఢీ కొట్టనటువంటిది. నా అంటే లేదు అని, లేదు, ఢీ కొట్టదు ఆకాశం, ఢీ కొట్టదు, ఢీ కొట్టనటువంటిది ఆకాశం. కాబట్టి 7 ఆకాశాలు అంటే 7 నాడులు ఉన్నాయి నీకు. ఆకాశం అంటే ఒకటి, నాడి అంటే రెండు ఒకటి అర్థమే కదా. దాని పేరేముంది, ఢీ కొట్టనటువంటిది. ఇది ఆకాశం అంటే శూన్యము, ఇది కూడా శూన్యమే కదా, దానికి ఏం ఢీ తగలదు శూన్యంలో. నువ్వు కత్తి తీసుకుని ఇట్లనే ఏది ఢీ కొట్టేది ఏది లేదు, తెగేది ఏది లేదు. కాబట్టి నాడి అంటే ఆకాశము అని అర్థము. ఈ నాడీ కేంద్రాలు 7 ఉన్నాయి కాబట్టి 7 ఆకాశాలని సులభంగా చెప్పినారు. దీంట్లో ఏమాత్రం పొరపాటు లేదు. ఎక్కడైనా లోపం కనిపిస్తుందంటే ఏ లోపం కనిపించదు. శరీరం లేక అన్వయించుకుంటే బయట చూస్తే అన్ని లోపాలే, బయట చూస్తే తప్పే. బయటికి చూడమని ఎవరు చెప్పినా నీకు? ఆధ్యాత్మికం అంటే ఆత్మ గురించి తెలుసుకోవడం, శరీరంలో తెలుసుకోవడం. దీన్ని బయట చూడమని నేను చెప్పలేదు. భగవద్గీత గ్రంథం ఉంది. భగవద్గీత గ్రంథంలో ఏం చెప్పారు? గీత అన్నారు. అంటే గీత అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఇదంతా గీయబడినది అని. శరీరం లోపలనే ప్రతి ఒక్క శ్లోకానికి అర్థం ఉందని చెప్పాం మనం. శరీరం బయట ఏమీ చెప్పలేదని చెప్పినారు. తర్వాత ఖురాన్ గ్రంథం ఉంది. ఖురాన్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఖురాన్ గ్రంథము తర్వాత వచ్చి భగవద్గీత రెండు ఒకటే అని చెప్పినా కదా నేను. భగవద్గీతలో ఉండేది ఖురాన్లో ఉందని చెప్పినా కదా. ఖురాన్ గ్రంథం ఏం చెప్తుందంటే నాకు మాతృ గ్రంథం ఒకటి ఉంది అని చెప్పింది. అది మాతృ గ్రంథం, తల్లి గ్రంథం ఒకటి ఉంది. అంటే నేను అక్కడి నుంచి పుట్టుకొచ్చాను. ఏ గ్రంథం? తల్లి గ్రంథం, భగవద్గీత. భగవద్గీత నుంచి నేను పుట్టుకొచ్చాను కాబట్టి భగవద్గీతలో ఉండేటే నాలో ఉంటాయి. మా అమ్మ లక్షణాలే నాకున్నాయి. మా అమ్మ ఎవరున్నారు? ఎవరు? భగవద్గీత. అంటే ఖురాన్ అంటే వేరే అనుకోవద్దు అండి. ఖురాన్ ఏమంటున్నారంటే కొంతమంది ముస్లింలు, అది మా గ్రంథము మీరు తీసుకొని ఎందుకు చెప్తున్నారు అని ప్రశ్నించవచ్చు. మీ గ్రంథం ఎక్కడన్నా ఉందా? లేదు. ఖురాన్ సమస్త మానవాళికి సంబంధించినటువంటి గ్రంథము అనుంది. ఖురాన్లో నా మాట ఉంది. అప్పుడు మీ గ్రంథం అని ఎవరు చెప్తారు మీకు? మీ గ్రంథం మీరు ఎట్లా చెప్తున్నారు? సాక్షి అయిపోతుంది మీ గ్రంథం అనే దానికి. ఎవరి గ్రంథము కాదు, సమస్త మానవాళికి సంబంధించింది, సమస్త జీవరాలకు సంబంధించి, సమస్త మనుషులకు సంబంధించింది. కాబట్టి నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది దాని మీద. నువ్వు ఎక్కడైనా పొరపాటు చెప్తే మేము ఓర్చుకోము. దాన్ని పొరపాటు చెప్తున్నావు కాబట్టి దాన్ని మళ్ళీ నిరూపణగా మరి ఖచ్చితంగా ఇటు తప్పు నువ్వు చేస్తున్నది, ఇది కరెక్ట్ అని చెప్తాము. కాబట్టి మీరు చెప్పేదాన్ని మేము తప్పు అని చెప్పడంలో తప్పేం లేదు, సత్యాన్ని బయటికి చెప్పడంలో తప్పేం లేదు. ఇప్పుడు ఈ ఖురాన్ గ్రంథంలోదే వాక్యం తీసుకొని ఇంతకుముందు ఏం చెప్పినాను, సప్తాకాశములు ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉన్నాయి. నీకు ఇందులో ఏమైనా లోపం కనిపిస్తుందా? చూసుకోవతూరి ఏమైనా కనిపించిందా? ఎంత బాగుంది చూడు, ఎక్కడ చూసుకునే ఉండదు, అంతే కదా. ఇది 67వ ఆయతలో 3వ శ్లోకంలో 67వ శ్లోకంలో 3వ ఆయతలో ఉంది ఇది అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు ఆ రకంగా చూసుకుంటే ఏ లోపం కనిపించదు. అంటే 7 ఆకాశాలు ఉండేది నిజమే, 7 ఆకాశాలు చూసుకుంటే అది వాస్తవమైనది నిజమే, అందులో ఏ లోపము కనిపించడం కూడా నిజమే. అర్థమైందా? ఇంకా మనం ఇంకోసారి ఏం చెప్పుకున్నామంటే భూమిను ఆకాశమును మధ్యలో ఉన్న సమస్తమును దేవుడు మహోన్నతముగా సృష్టించాడు. ఎట్లా సృష్టించాడు అంటే కొంత పరిమితి పెట్టి సృష్టించాడట. ఇప్పుడు మనం అనుకుంటాం
భూమి ఆకాశాన్ని మధ్యలో ఉండే సమస్త జీవరాశులు సృష్టించాడు అనుకుంటా ఉంటాం, పైకి కిందికి లెక్కేసుకుంటే. కానీ దీనికి పరిమితి ఉందా? మన ముత్తాతల కాలంలో ఉంది, తాతల కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇంకొండి, మన తర్వాత భవిష్యత్తులో ఉంటుంది. పరిమితి లేదు. ఏమిటికి? బయట ప్రపంచానికి. ఇంతకుముందే చెప్పినాను, బయట ప్రపంచానికి పరిమితి లేదు. పొరపాటుగా ఎవరన్నా ఉండాలనుకుంటారు దీనికి, కానీ ప్రపంచం ఇది పోయేది కాదు అని చెప్పినాం. కానీ పరిమితమైనటువంటి గడువు పెట్టి సృష్టించాడు. ఏమిటిని? నీ శరీరాన్ని. ఇక్కడ ఏమనుకుంటారు? చూసుకో, నువ్వు నీ సృష్టి ఎలా జరిగిందో నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? నువ్వు చూసుకున్నావా? భూమిను ఆకాశము మధ్యలో ఉండే సమస్తాన్ని దేవుడు సృష్టించాడు. పరిమితిగా చేసి సృష్టించాడు. నువ్వు దేవుణ్ణి తెలుసుకునేది మర్చిపోయినావు అని చెప్పినారంట. అంటే ఇప్పుడు మనం శరీరంలోనికి పోయి మనం చూసుకుంటే ఇదంతా అర్థమవుతుంది. బయట చూసుకుంటే ఏమాత్రం అర్థం కాదు. ఎప్పుడైతే భూమి ఆకాశము అని అంటే నీ శరీరంగా సృష్టించుకోవాలి. భూమి అంటే కింద కాళ్ళు, ఆకాశం అంటే తల, మధ్యలో ఉండే సమస్తం అంటే మధ్యలో ఉండే సమస్త శరీరము అంత అనమాట. ఈ శరీరాంతా దేవుడు సృష్టించాడు. ఇది కొంత గడువు పెట్టాడు. అంటే ఓ మరణం అనేది టైం కూడా పెట్టాడు. ఆ మరణంలో ఇది పోతుంది, చనిపోవడం జరుగుతుంది. కానీ నువ్వు చనిపోవు, ప్రకృతి చనిపోతుంది. అంటే ప్రకృతి నాశనం అవుతుంది, ప్రకృతి ప్రళయం అయిపోతుంది, పుట్టినంతా పోతుంది. ఈ ప్రకృతి బయట ఉండి అన్నింటినీ చంపుతుంది, కానీ అది మాత్రం పోదు. కానీ శరీరంలో ప్రకృతి మాత్రం పోతుంది. అర్థమైందా? ఈ రకంగా మనం శరీరాన్ని చూసుకుంటే ప్రళయము మన ప్రతి శరీరంలోనూ జరుగుతుంది. ఇంతకుముందు ఎన్నో తూలు జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని కోల్పోయి మళ్ళీ కొత్త ప్రకృతిని ఆశ్రయించినాం మనము. అర్థమైందా? ఆశ్రయించిన తర్వాత ఇది ఒక శరీరం మనం దొరికింది. ఈ శరీరంలో మనం పుట్టి పెరిగి మళ్ళీ కొంతకాలం ఉండి మళ్ళీ కొంతకాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ మనం పోతున్నాము. దాన్నే మనం ఏం చెప్తున్నాము ఇక్కడ? మీరు తమలో తాము ఎన్నడూ ఆలోచించలేదా? మిమ్మల్ని మీరు చూసుకోలేదా? ఆకాశమును, భూమిను మరియు వాటి మధ్య ఉన్న సమస్తమును దేవుడు సత్యముతో ఒక నిర్ణీత గడువు కొరకు మాత్రమే సృష్టించాడు. ఒక నిర్ణీత గడువు కొరకు మాత్రమే సృష్టించాడు. ఏమంటే ఆకాశాన్ని, భూమిని అన్నింటినీ, వాటిలో ఉండే మధ్యలో ఉండేది. ఇక నిర్ణీత గడువు అంటే ఎక్కడ అనుకోవాలి? బయట లెక్కేసుకోవాలా, లోపలికి లెక్కేసుకోవాలా, నీ శరీరంలోకి లెక్కేసుకోవాలా? నిర్ణీత గడువు నీకే ఉంది అనమాట. అంటే మరణం అనేది ఒకటి ఉంది. అది ప్రళయం వచ్చినప్పుడు పోతుంది. ప్రళయము ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏమవుతుంది? ప్రభావము కూడా జరుగుతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే మనిషి చనిపోతాడో అప్పుడు మళ్ళీ తిరిగి వాడు పుట్టడం జరుగుతుంది. ఏమాత్రం ఎప్పుడు ప్రళయం జరుగుతుందో అప్పుడు ప్రభావం ఉంటుంది తప్పనిసరిగా అని చెప్పినాం. అంటే ఏదైతే మరణించే రోజు దాన్ని మనం ఏమంటున్నాము? పుట్టే రోజుగా లెక్కిస్తున్నాము అంటున్నాము. దేవుడు ఏం చెప్పినాడంటే అంతిమ దినము నీకు వస్తుంది అని చెప్పినాడు. అంతిమ దినం అంటే ఏది? చనిపోయే రోజు. అంతిమ దినము నువ్వు చేసుకున్న పాపములు లెక్కించబడతాయి అంటే నిజమే. చనిపోయిన రోజు మనం లెక్కించబడతాయి. మళ్ళా జన్మకు కావాల్సినంత కోట మనకు లెక్క వస్తుంది. దాన్ని తీసుకొని మళ్ళీ తిరిగి మనం పుట్టడం జరుగుతూ ఉంది. ఇది ఎన్నో తూర్లు జరిగింది మనకు, కానీ ఎన్ని తూర్లు జరిగినది మనకు జ్ఞాపకం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం ఉన్నాము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఒక 50 సంవత్సరాల వయసు అనుకుందాం. మనకు 50 సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావు ఏదో ఒక అడ్రస్లో. 70 సంవత్సరాల కింద నువ్వు ఉన్నావంటే నేను ఎప్పుడు ఉన్నాను లేనంటావు. 70 సంవత్సరాల కింద కూడా నువ్వు ఉన్నావు. ఆ 70 సంవత్సరాల కింద నువ్వు ఉన్న విషయం నీకు తెలియదు. 70 సంవత్సరాల కింద మీ తాత ఒకడు ఉన్నాడు అనుకో, వాడు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత నువ్వు పుట్టినావు. నువ్వు పుట్టినాక నువ్వు ఏడంటే మీ తాతగా ఉన్నావు. నువ్వు లేవని ఏమైనా గ్యారెంటీ ఉందా నీకు? నువ్వు మనం మీ తాత ఫోటో చూసుకొని ఎప్పుడు మన తాత అనుకుంటున్నావు, కానీ అది నీ ఫోటోనే. అప్పుడు అది మనకు జ్ఞాపకం లేదు కాబట్టి నీ ఫోటో నువ్వు చూసుకొని మా తాత ఫోటో అనుకుంటున్నావు, కానీ అది నీ ఫోటో కదా నమ్మకం ఏమి. కాబట్టి అప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, కానీ అప్పుడు ఎట్లా ఉండేది నీకు తెలియదు. ఇప్పుడు ఎట్లుండేది మాత్రం నీకు తెలుస్తూ ఉంది.
ఇదే నీకు ఇక్కడే గ్యారెంటీ అనుకోదండు, ఇంతకు ముందుది కూడా గ్యారెంటీ, తర్వాతది కూడా మనకు గ్యారెంటీ, రాబోయేది కూడా. మనం ఎక్కడికి పోము. ఎక్కడికి పోతాం మనము అంటే ఇట్లా ఉన్నంతసేపు ఎక్కడికి పోము, ఇట్లే ఉంటాం. ఇవన్నీ రావణ బ్రహ్మ కాలంలో, రాముని కాలంలో కూడా మనం ఏం చేసాము అంటే ఆ పక్క సైన్యంలోనో ఈ పక్క సైన్యంలోనో మనం ఉండి అక్కడ కొట్లాడటం, ఈ పక్క మనం కూడా వాళ్ళతో పాటు, అంతే కదా. ఆడుంటే ఆడబడి ఆడచస్తూ ఆడబడితే మళ్ళీ లాస్ట్కి ఇక్కడికి వచ్చినాం అనుకో. కానీ అప్పుడు కథ చెప్పుకుంటాం, అప్పుడు రావణాసుడు బాగా కొట్టాడు, రావణబ్రహ్మ బాగా కొట్టాడు, అప్పుడు కోతులు ఉన్నాయని, అప్పుడు ఇల్లు ఉన్నాయని. వాళ్ళలో నువ్వు కాదని నమ్మకమే చెప్పు, కానీ వాళ్ళలో నువ్వు ఉనిగా ఉంటాను. కానీ విషయం తెలియదు నీకు. విషయం తెలియక దీన్ని కథగా చెప్పుకుంటున్నావు. అది ఒకరోజు నువ్వే వాస్తవంగా అక్కడ ఉండడం మాత్రం వాస్తవమే. కానీ అది జ్ఞాపకం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చినావు. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది జ్ఞాపకం ఉంది కాబట్టి దాన్ని అంతా మర్చిపోయినావు. ఇది ఎప్పటికీ ఇట్లే జరుగుతుంటుంది అని అనుకోవడం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నదాన్నే నువ్వు లెక్కేసుకుంటున్నావు, నాకు ఇంత ఆస్తి ఉంది అని. ఇంతకుముందు నీకు ఇంతకంటే పెద్ద ఆస్తి ఉండొచ్చు, దాన్ని ఇడిచిపెట్టి వచ్చేసినావు. ఇప్పుడు తక్కువ ఆస్తి ఉంది అయినా కానీ నాకు ఇప్పుడు పెద్ద ఆస్తి ఉంది అనుకుంటున్నావు. దీనికంటే ఇంకా పెద్ద ఆస్తి ఉండొచ్చు, లేకపోతే ఇంతకుముందు లేకుండా ఉండొచ్చు, ఇప్పుడే పెద్ద ఆస్తి ఉండొచ్చు. అని ఏవీ తెలియకుండా మనకు పోయినాయి కాబట్టి మనం భ్రమంలో మునిగిపోయినాము. ఈ చావు పుట్టుక అనేది ప్రతి మనిషికి వాస్తవంగా జరిగేటివే, కానీ దాని మీద గమనం లేదు మనకు, మన దృష్టి లేదు. ఆ దృష్టి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దీని నుంచి మనం బయటపడాలనే ధ్యాస వస్తుంది. దృష్టి లేనప్పుడు ఏమవుతాయంటే ఇంత కాలం గడిచిపోతుంది కదా అనుకుంటారు. అంతే, మళ్ళీ కొంతకాలం ఉన్నట్టుంటే ఒకరోజు మనకు వస్తుంది, ఉన్నట్టుండి వస్తుంది. ఎవరికి కూడా నేను ముందు చనిపోతానన్న విషయం ఎవరికి తెలియదు. తెలియకుండానే ఒకరోజు వస్తుంది, టక్కన ఒకటి చనిపోవడం జరుగుతుంది. నిన్న ఉన్నోడు ఈరోజు ఆబ్సెంట్ అయిపోతాడు, లేకుండా పోతాడు. అటువంటి సమయం కూడా వస్తుంది. అంటే మనం ఇప్పుడు ఇంత తెలివి ఉండి ఇక్కడ మనిషిగా పుట్టి మనం ఎన్నో గ్రహించుకోవాల్సిన శక్తి ఉండి మనం ఏం తెలుసుకున్నాము అంటే ఏమీ తెలుసుకోలేదు. ఇంతకుముందు ఎట్లా బతికినామో ఇప్పుడు కూడా అట్లే బతుకుతున్నాము. ఇంతకుముందు అంటే ఎట్లా బతికినామో ఇప్పుడు తెలివిగా బతుకుతున్నాను అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఇంతకుముందు ఇంతకంటే తెలివిగా బతికిడొచ్చు నువ్వు. ఇంతకుముందు పెద్ద సైంటిస్ట్గా ఉండొచ్చు, ఇప్పుడు మామూలుగా ఉండవు కూలీనిగా. కానీ ఇంతకుముందు పెద్ద జన్మలు ఉండొచ్చు, ఇప్పుడు తక్కువ జన్మలోకి వచ్చి ఉండొచ్చు. లేదా ఇప్పుడు ఇంతకుముందు తక్కువ జన్మలో ఉండి ఇప్పుడు పెద్ద జన్మలోకి ఉండొచ్చు. ఈ రకరకాల మనం జన్మలు మారుతూ ఈ స్టేజ్కి వచ్చినాము. దీన్ని ఎవరు మర్చిపోకూడదు. మనం మర్చిపోకుండా ఏం చేయాలా అంటే ఏం చేసేది ఏం లేదు. నేను ఎవడైతే పుట్టించినాడో వాని దగ్గరికి పోవాలని నువ్వు ప్రయత్నం చెయ్యి. ఎవరు పుట్టించినాడు? ఎవడో కనపరానుడు దేవుడు పుట్టించాడు. ఆ కనపరానుడు ఏమన్నాడు? నువ్వు కనపరానుడు నువ్వు ఎక్కడున్నావో వాడు కనపరానుడు అక్కడే ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా చూసుకుని కనపరిచినావు నువ్వు చూస్తే భయపడతావు. నేను చూసుకుంటే నీ కనపరిచి నీ శరీరమే, కానీ నీ శరీరం లోపల నువ్వు ఉన్నావు. నువ్వే ఎప్పటికీ చూసుకోలేదు. దేవుడు ఎట్లా చూస్తావు చెప్పు? దేవుడు అంటే నాకు కనపరాలేదే అంటే ఆయన ఉండేది కనపరిచేది అట్లా ఉన్నాయి. ముందు నువ్వు చూసుకునేవా? నీకు కనపరిచినావా? నువ్వు కూడా చూసుకోలేదు. నువ్వు ఎట్లుండవో నీకు తెలుసు. నువ్వు తెలుసుకో, తర్వాత దేవుడు ఎట్లుండేది నీకు తెలుస్తుంది. మరి నువ్వు తెలుసుకోవడానికి ఏం ప్రయత్నం చేయాలా? ఏం ప్రయత్నం ఏదా? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ చూసుకో. ఏముండదు, ఏం కదా, ఎట్లా కూర్చున్నావు, ఏముంది, ఎట్లా ఏం చేస్తున్నావు అనేది. ఎక్కడ కూర్చున్నావు? శరీరంలో ఉన్నావు. నువ్వు శరీరంలో ఎక్కడున్నావు? మళ్ళీ ప్రశ్న ఇట్లే చేసుకుంటే మన ముఖాన్ని పెట్టుకున్న 4 చక్రాలలో కింద చక్రంలో గుణచక్రంలో ఉన్నావు నువ్వు. అక్కడ ఏమున్నాయి? గుణాలు ఉన్నాయి. ఎన్ని గుణాలు ఉన్నాయి? 12 గుణాలు ఉన్నాయి. 6 మంచివి, 6 చెడ్డవి. మంచి గుణాలు ఉంటే మంచి బుద్ధులు వస్తాయి, చెడ్డ గుణాలు అంటే చెడ్డ బుద్ధులు వస్తాయి, అంతే కదా. మళ్ళీ ఇక్కడ నేను ఎందుకు ఉండాలా అని అనుకుంటే పైన కర్మ ఉంది, కర్మ ప్రకారం ఉండవు. నేను మంచి గుణంలో ఎందుకు లేదు, చెడ్డ గుణమే నాకు ఎందుకు ఉందంటే నీది ఏం కాదు, పైన దానికి నడిపించేది ఉంటుంది కర్మ. ఆ కర్మ ప్రకారం ఉండవు. లేదు మళ్ళీ నేను మంచి పనే చేస్తాను అంటే నువ్వు చేసేది ఏం చేత కాదు, నువ్వు చేసేవని కాదు. చేపించోడు చేపిస్తే అది పని జరుగుతూ ఉంది, నువ్వేమీ చేయలేదు. నేను చాలా తూళ్ళు చెప్పాను, నువ్వు గుడ్డివానివి, శివుటివానివి, టోటల్గా అవిటివానివి అని. అంటే ఏమీ చేత కాదు నీకు అని. అంటే శరీరంలో ఉండి ఆత్మ చేయిస్తూ ఉంటే ఈ పనులు జరుగుతూ ఉంటే నేను చేశాను అని అనుకుంటున్నావు అన్నమాట, అంతే కదా. కర్మ ప్రకారం జరుగుతూ ఉంది
అని మనం చెప్తే ఒక ఆయన ప్రశ్నిస్తాడు, అంటే మీరు చెప్పేదంతా ఏదో మీరు మ్యాజిక్ చేసి చెప్తారు తలక ఊపేటట్టుగా, అట్లంతా ఏమీ లేదు. కానీ నేను చెప్తాను చూడు, ఇప్పుడు నేను హోటల్లోకి పోతాను, హోటల్లోకి పోతే దాంట్లో ఒక పట్టి ఉంటుంది, ఇవి ఉన్నాయని దాంట్లో 12 పదార్థాలు ఉన్నాయి. ఆ 12 పదార్థాల్లో నాకు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇది అంటే వాడు తీసుకొచ్చి ఇస్తాడు, నేను తింటాను. నా ఇష్ట ప్రకారం నేను చేసినాను, కానీ యాకర్ముచ్చాడు చెప్పింది అంటాడు. కరెక్ట్ నువ్వు చెప్పేది, నీ ఇష్ట ప్రకారం నువ్వు అడిగినావు, వాళ్ళు తెచ్చిచ్చినారు, నీ ఇష్ట ప్రకారం నువ్వు తిన్నావు. ఆ సెలెక్ట్ చేసుకుంటే 12లో దాన్ని ఎందుకు సెలెక్ట్ చేసినావు అంటే నీ కర్మ ప్రకారం చేసినావు. అది కూడా అది అర్థం కాలేదు. కానీ నేనే చేసినా అంటే నువ్వు చేసేది ఏమీ లేదు అని నేను అనిపిస్తూ ఉంది. ఆ సెలెక్ట్ చేయించేది కూడా ఒకటి ఉంది కాబట్టి దాని ప్రకారం నేను చేసినా అనుకోవడం లేదు. ఎట్లా చూడు, మన మనిషి అంతా ఎట్లే అనుకుంటున్నాడు అనమాట. ఒక ఆయన చెప్తాడు, ఒరే నేను ఇప్పుడు పై అధికారిని పెద్ద సీట్లో కూర్చున్నాను, నువ్వు కింద ఉన్నావు, నేను ఏ స్విచ్ చేస్తే ఆ స్విచ్ అనేది అమలు జరుగుతుంది, నేను అడిగిన ప్రశ్న జవాబు చెప్పు అన్నాడు ఆయన. అంటే ఈ కింద ఉండి ఆయన ఏం చెప్పినాడంటే, నువ్వు వాస్తవమే, నువ్వు స్విచ్ వేస్తే నాకు అమలు జరిగేది వాస్తవమే, కానీ స్విచ్ వేసేవాడు ఎవడు ఇంకోటి ఉన్నాడు, వాడు ఎట్లా చెప్తే నువ్వు తింటావు అన్నాడు ఆయన. స్విచ్ చెప్పేవాడు ఇంకోటి ఉన్నాడు నీ లోపల, నీ పై అధికారి ఒకడు ఉన్నాడు, ఆ అధికారి ఏం చెప్తే అదే నువ్వు చెప్తావు, అదే నాకు అమలు జరుగుతుంది, నువ్వు చెప్పేది ఏమీ లేదు పోనాడు ఆయన. అంటే ఇది నేనే అనుకుంటే నువ్వు కాదు ఇంకోటి ఉన్నాడని మళ్ళీ ఆయన చెప్పాడు. వాస్తవంగా అదే అని చెప్తాడు. ఇప్పుడు నేను కూడా అదే చెప్తుంది, మనం ఏమీ చేయలేదు, మనల్ని చేపించేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన ఏం చేపిస్తే అది జరుగుతుంది. నువ్వేమనుకుంటావు, భ్రమలో పండవు, నేను ఎట్లా అనుకుంటాడు జరుగుతుంది అని. నేను ఇప్పుడు హోటలే పోయి నీ ఫలాన్ని సెలెక్ట్ చేసుకుంటాను, పూరిదే అంటే పూరి తెస్తా, ఇడ్లీదే అంటే వడదేమంటే వడదెత్తాడు, నా ఇష్టం కదా. ఇంక మధ్యలో ఎవరున్నారు, కర్మ అనేది ఏముంది. ఇప్పుడు ఇద్దరు అనుకుంటే వద్దు, కావాలనుకుంటే కావాలా అని అంటే నువ్వు అట్లా భ్రమపడుతున్నావు, నీ ఇష్టం ఏమీ లేదు, ఆ ఇష్టం కూడా అక్కడ ఉండేవాడు కల్పించడం జరిగింది. టోటల్గా ఒక సూత్రం ఉంది, ప్రపంచ విషయాలు ఏవైనా కానీ అది కర్మ ప్రకారం జరుగుతుంది, నీ ఇష్టం ఏం లేదు, ఆ ఇష్టం కూడా కర్మ ప్రకారమే ఉంటుంది. దేవుని విషయం తప్ప, దేవుని విషయం నువ్వు ఎట్లా అనుకో, నువ్వు ఎంతైనా సాధించవచ్చు, ఎంతైనా ముందుకు పోవచ్చు, ఏమైనా చేయొచ్చు, అది కర్మకు ఆధీనంలో లేదు, కర్మకు అతీతంగా ఉంటుంది. ఏది దేవుని విషయం. నువ్వెంత జ్ఞానం సంపాదించుకుంటే అంత జ్ఞానం సంపాదించుకోవచ్చు, నీకు చేతన అవుతుంది, నేను సంపాదించుకున్న ధైర్యంగా చెప్పు, సంపాదించుకో, పర్వాలేదు, అది నీ చేతన అవుతుంది. కానీ ప్రపంచ విషయాల్లో మాత్రం కాదు. ఒక ఆయన చెప్తాను అనమాట, నాకు 12 మంది భార్యలు ఉన్నారు అంటే ఉండేది వాస్తవమే 12 మంది భార్యలు అంటే, నేను 12 మంది భార్యల్లో అంటే 12 మంది భార్యలో ఊరి దగ్గర ఒక రోజు ఉండాలనుకుంటే, ఒకవేళ ఈ భార్య దగ్గరికి పోతే ఆ భార్య కోపం వస్తుంది, ఆ భార్య దగ్గరికి పోతే ఈ భార్య కోపం వస్తుంది. మళ్ళీ నేనేం చేసినా అంటే ఒక పని చేశాను అంటే, ఏం పని అంటే నా తెలివి కొద్ది నేను చేసిన అంటే, ఏమయ్యా నీ తెలివి చెప్పు ఎట్టుకుంటాను, మేము కూడా ఒకవేళ 7-8 మంది పెట్టుకుని ఎట్ట కూడా చేస్తాంలే అని అడిగితే ఆయన చెప్పాడంటే, వాళ్ళ సీట్లు రాసి ఒక డబ్బాలు వేసి అలా అడిచి ఒక సీట్ తీసుకుంటాడంట. అంటే ఎవరి పేరు వచ్చే వాళ్ళు ఆ రోజు ఏ దగ్గర ఉండాలంట. ఇదో పద్ధతి. ఇది నా తెలివి కొద్ది అన్నాడు. ఆ తెలివి కూడా అదే నా కర్మ, నీ కాడిచ్చింది చేపించింది, ఇది నీ తెలివి అనుకోవచ్చు. ఈ ఐడియా నీకు ఎందుకు వచ్చింది చెప్పు, ఎవరికి లేని ఐడియా. ఆ లోపల ఆ కర్మ ఉంటేనే నీకు ఆ రకంగా ఐడియా తీసి పెట్టించింది. ఇది ఈ రకంగా ఏం చేస్తారంటే, ఒక మనిషి ఒక తతంగం చేసి వాడు నా బుద్ధితో నేను చేస్తున్నాను, నా తెలివితో నేను చేస్తున్నాను అని అనుకోవడంలో పొరపాటు పడుతున్నాడు. ఎవరి తెలివి ఏమీ లేదు, బుద్ధి అనేది ఉంటుంది మనకు. బుద్ధి అనేది ఎవరి ఆజ్ఞలో పనిచేస్తూ ఉంది, వాస్తవమే. ఎవరి ఆజ్ఞలో పనిచేస్తూ ఉంది, ఆత్మ ఆజ్ఞలో పనిచేస్తుంది. ఆత్మ ఏ ఆజ్ఞ ప్రకారం పని చేపిస్తుంది, కర్మ ఎట్లుంటే అట్ట పని చేపిస్తుంది. బుద్ధి అనేది కూడా ఒక దూతే నీ పక్కలో ఉండేవాడే, వాడు చేస్తున్నాడు కదా. నేను చేస్తున్న బుద్ధి నీది కాదు అని చెప్తున్నా కదా. బుద్ధి నీలాంటిదే అని అనుకో. బుద్ధిని కూడా ఆ లెక్క ప్రకారం లెక్కించుకుంటే 19 మంది దూతలు ఉన్నారు నీకు, నువ్వు తప్ప. ఈ 19 మంది నీకు 19 సైన్యం దేవుడు నీకు పక్కన పెట్టాడనమాట. పక్కన పెట్టి ప్రతిదాన్ని గమనించేటట్టు చేశాడు, ప్రతిదాన్ని చేపించేటట్టు చేశాడు. మళ్ళా ఆత్మ అనేది ఒకటి ఉంది, అది నేను నడిపిస్తూ ఉంది.
ఆ ధ్యాసను మర్చిపోయి నువ్వేం చేస్తున్నావంటే నా తెలివిని నేను ఉపయోగించుకుంటున్నాను అని అంటున్నాడు మనిషి. కానీ నీ తెలివి నువ్వు ఉపయోగించుకోలేదు. పని జరుగుతూ ఉంది నీ శరీరంలో. 7 నాడీ కేంద్రాల ద్వారా నువ్వు కదిలించబడుతున్నావు, అంతే కదా. 7 నాడీ కేంద్రాల శక్తి ఉంది. 7 నాడీ కేంద్రాల ద్వారా నువ్వు కదిలించబడుతున్నావు. ఎక్కడ ఏ శక్తి ఇస్తే శరీరంలో ఆ భాగం అక్కడ పని చేస్తూ ఉంది. చేతులకు బలం ఇస్తే చేతులు పని చేస్తున్నాయి, కాళ్ళకు బలం ఇస్తే కాళ్ళ పని చేస్తున్నాయి. ఏమీ లేదనుకో ఏమీ పని చేయవు. కానీ నీ స్వతంత్రం ఏమీ లేదు. మళ్ళీ ఈ లెక్క ప్రకారం పోతే మనం వాస్తవంగా స్వతంత్రం కాదా అంటే కాదు. మళ్ళీ మనం స్వతంత్రం కాకపోతే మనం ఎందుకు బతకాలంటే నువ్వెందుకు కూడా బతుకున్నాడు, బతికించేవాడు ఉన్నాడు, నువ్వు వాడు ఈడుచ్చంటే ఈడ్చబడుతున్నావు. చెప్పిందిలే వా, నేను తోలేవాడు ఉన్నాడు, నువ్వు తోలబడుతున్నావు అని. తోలేవాడు వాడు తోలేవాడు ఆత్మ, నువ్వు తోలబడేవాడు నువ్వు. కానీ నువ్వేం పరిగెత్తలేదు, నేను పరిగెత్తించేవాడు ఉన్నాడు. నువ్వు సొంతం పరిగెత్తున్నాను అనుకుంటున్నావు, పెద్ద పొరపాటు. అది సొంతం పరిగెత్తడానికి చేత కాదు. సరే, ఇప్పుడు మనం ఈ లెక్క పోతే దేవుడు ఏం చెప్పినాడంటే క్లుప్తంగా జ్ఞానాన్ని రహస్యంగా చెప్పినాడు అన్నమాట. ఏమని చెప్పినాడు? ఇప్పుడు 7 ఆకాశాలను నీలో ఒకదాని మీద ఒకటి పేర్చాడు అన్నాడు. అంటే మనలోనే పేర్చబడి ఉన్నాయి. ఆకాశం మీద ఇప్పుడు అర్థం తెలిసింది కదా. నాడీ కేంద్రం ఉంటే నాడీ అంటే అర్థమైందా? అంటే డి లేనిది, నా అంటే లేదు, డి అంటే ఎదురు తగలటువంటిది. ఆకాశంలో ఏదైనా ఢీ కొట్టుకుంటుందా? ఏది కొట్టుకోదు, సాఫీ అనమాట. కాబట్టి దీన్ని నాడీ అంటాం. అంటే మన ఆ నాడీలు ఎన్ని ఉన్నాయి? మనకు 7 ఉన్నాయి. కాబట్టి 7 ఆకాశాలు ఉన్నాయని చెప్పిన మాట వాస్తవమే. మనకు 7 నాడీ కేంద్రాలు భగవద్గీతలో చెప్తే 7 ఆకాశాలనే ఖురాన్లో చెప్పినారు. ఖురాన్లో చెప్పిన మాట ఒకటే, భగవద్గీతలో చెప్పిన మాట 2 ఒకటే. అంటే సమన్వయం చేసుకోకపోతే వేరువేరుగా కనిపిస్తాయి. సమన్వయం చేసుకుంటే అంతా ఒకటే. కానీ మాతృగ్రంథంలో ఏదైతే ఉందో తర్వాత ఇంకో గ్రంథంలో కూడా అదే ఉంది. భగవద్గీతకు అనుసంధానంగా ఖురాన్ పుట్టింది. ఖురాన్ ఏం చేస్తుందంటే భగవద్గీతను ధృవీకరిస్తూ ఉంది. ఇది సత్యమైంది, ఇది వాస్తవమైంది, ఈ జ్ఞానం వాస్తవమని ఇది దాన్ని ధృవీకరిస్తూ ఉంది. అంటే ఈ గ్రంథం వేరు కాదు, ఆ గ్రంథం వేరు కాదు. ఒక ఆయన అంటే ఏమయ్యా మా గ్రంథంలోకి వచ్చి మీరు పడినారు, అసలు మా గ్రంథాన్ని మీరు ఎందుకు తీసుకున్నారు అని అంటే, మీ గ్రంథం అనేది ఏం కాదు, ఇది సమస్త మానవులకు సంబంధించిన గ్రంథము అని ఆ విధంగా రాసి పెట్టబడింది. మీకు ఒకరికే హక్కు కాదు, అందరికీ హక్కు ఉంది. దేవుడు అందరికీ హక్కు ఇచ్చాడు ఈ గ్రంథం మీద. ఏ గ్రంథం మీద? ఖురాన్ మీద. ఖురాన్ మీద అందరికీ హక్కు ఇచ్చింటే ఖురాన్ ఏ గ్రంథాన్ని ధృవీకరిస్తూ ఉంది? దానికంటే ముందు వచ్చిన గ్రంథాన్ని ధృవీకరిస్తూ ఉంది. భగవద్గీతను ధృవీకరిస్తూ ఉంది. భగవద్గీత గ్రంథంలో మాకు అర్థం కానిది ఏదైనా ఉంటే దీంట్లో చూస్తాము, దీంట్లో అర్థం కాదు అంటే దాంట్లో చూస్తాము. 2 దానిలో ఒకటే ఉన్నాయి కాబట్టి 2 దానిలో ఒకటే ఉన్నాయని మేము తెలుసుకోగలుగుతున్నాము. 2 వేరువేరేం కాదు. సరే, వేరువేరే దానికి ఎక్కడైనా అవకాశం ఉందా అంటే ఏ అవకాశము లేదు. అవకాశం లేకుండా మనకు జ్ఞానం చెప్పబడింది. ఇప్పుడు మనం ప్రతి చోట మనం చూస్తున్నాము. ఏమని? ఖురాన్ గ్రంథంలో ఉండే వాక్యం భగవద్గీతలో ఉందంటే ఉంది, భగవద్గీతలో ఉండే వాక్యం ఏదన్నా ఖురాన్లో ఉందంటే ఉంది. 2 ఉన్నాయి. ఎక్కడైనా లేదా అంటే అంతటా ఉంది, లేదనే దానికి ఏ అవకాశం లేదు, అంతటా అవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీకు మనం 55 గ్రంథాలు రాసాము. రాసిన తర్వాత 56వ గ్రంథంగా ఖురాన్ గ్రంథం రాస్తున్నాము. ఇప్పటికి 565 పేజీలు అయినాయి. 2-3 రోజుల్లో 600 దాటిపోతాయి. 600 నుంచి 700 పేజీల లోపల దాన్ని ముగిస్తాము. ఇది రేపు నెల మీకు వస్తుంది మీ దగ్గరికి. అప్పుడు ఖురాన్ అంటే ఎటువంటిదో మీకు తెలుస్తుంది. ఇదేదో ముస్లిం గ్రంథం అనుకోవచ్చు మీరు, కానీ మీకు మనకు సంబంధించింది అది. ఖురాన్ గ్రంథంలో కూడా దేవుని మాటలే ఉన్నాయి, భగవద్గీత వాక్యాలే ఉన్నాయి. కాబట్టి మీరు నిర్భయంగా చదువుకోవచ్చు. మనకు తెలిసిందే ఎవరికైనా కావాలంటే వినే వాళ్ళకైతే చెప్పొచ్చు అన్నమాట. కొంతమంది వినరు, మాకు చెప్తారా మీరు అంటారు. వాళ్ళకి చెప్పేది ఎందుకు, మనం అంత ఎందుకు అనిపించుకోవాలా? అట్లా అనిపించుకోవాల్సిన అవసరం లేదు. మీరు వినే వాళ్ళకైతే దీని విషయాలు చెప్పండి, లేకపోతే చెప్పొద్దండి. మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకునే వాళ్ళకి మీకేం సాఫల్యం ఏర్పడుతుందంటే మీకు దారి ఏర్పడుతుంది. ఏ దారి? దేవుని దగ్గరికి పోయే దారి, దైవ మార్గం మనకు తెలుస్తుంది అనమాట. దైవ మార్గం మనకు తెలిసేదానివల్ల
మనం దేవుని దగ్గరికి పోయేదానికి అవకాశం ఉంది. సరే, మనం ఈ ప్రయత్నం చేస్తుంటే మళ్ళా నువ్వు ముందే చెప్పారు కదా, జీవుడు ఏమి చేసేవాడు కాదు, ఏమి చేతగాని వాడని. మనకు ఎట్లా అవకాశం వస్తుంది, మనం ఏం చేయలేం కదా అంటే, దేవుని విషయంలో నువ్వేమైనా చేయగలవు. నేను ఇంతకుముందు చెప్పాను, ప్రపంచ విషయాల్లో ఏమీ చేయలేవు, అది ఎవరికి చేత కాదు. ప్రపంచ విషయాల్లో ఏం చేసేదానికి ఎవరికి చేత కాదు. కానీ దేవుని విషయంలో నువ్వు ఏమైనా చేయొచ్చు. ముందుకు పోవాలనుకున్నా కూడా పోవచ్చు. కానీ దానికైనా నాకు బలం ఉందా అంటే, వానికంటే నేను ముందుకు పోగలనా అంటే, ఇంకో తెలుసుకుంటున్నాడు వానికంటే నేను ముందుకు పోగలనా అంటే, దానికి కూడా లిమిట్ ఉంది. అక్కడ కూడా నువ్వు పోల్చి పని నీకేం శ్రమ లేదు. నీకు ఎంత మటుకు ధ్యాస ఉందో అంటే, ఎంత మటుకు భావం ఉందో ఆ భావాన్ని బట్టి దేవుడే నేను పంపిస్తాడు స్పీడ్గా. నీకు వేగాన్ని తగ్గించేది, వేగాన్ని ఇచ్చేది అంతా దేవుడే చేస్తున్నాడు. నీకు దేవుని మీద శ్రద్ధ ఉండగలిగితే, దేవుని తెలుసుకోవాలంటే ధ్యాస ఉంటే, ఆ ఉండేటువంటి ధ్యాసని భావం ఎంత మటుకు బలంగా ఉందో ఆ బలాన్ని బట్టి నిన్ను ఆ మార్గంలో దేవుడు పంపిస్తాడు. లేదు దేవుడు అంటే నేను ఏం సరిపోలేదనుకో, ఇంకో దారి కూడా పడిస్తాడు. ఏమని ఏం తెలియకుండా చేస్తాడు. నీకు తెలియకుండా చేసేవాడు ఆయనే, చెంచేటట్టుగా చేసేవాడు ఆయనే. అట్లా కూడా ఆయనే అనమాట. అన్ని అవకాశాలు ఆయనకున్నాయి కాబట్టి ఆయన అన్నిటికీ బలవంతుడు, అన్ని చేతనయ్యేవాడు, అన్నిటికీ అధికుడు. కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, వినయ విధేయతలతో నువ్వు దేవుని తెలుసుకోగలిగితే ముందుకు పోగలవు, లేకపోతే ముందుకు పోయేదానికి అవకాశమే లేదు. అందువల్ల మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం దేవుడిని తెలుసుకునే దానికోసం ప్రయత్నం చేస్తే ఇంతమంది ఇక్కడికి వచ్చాం. మనం దేవుడు అవసరం లేదనుకునే వాళ్ళు ఎక్కడో వాళ్ళు అక్కడ ఉంటారు అనమాట. ఇప్పుడు ఈ ఊళ్ళు మీరు ఎక్కడో విశాఖపట్నం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి. ఇక్కడే 10 అడుగుల దూరంలో ఉండే వాళ్ళు ఇక్కడ రాలేరు. మళ్ళీ ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, మీకు అవసరం ఉంది. అవసరం లేని ఏం చేస్తాడు? పక్కన పంపించేస్తాడు. వాళ్ళకి ఏమాత్రం అర్థం కాకుండా చేసి, ఈ దారి అనేది ఏమాత్రం తెలియకుండా చేస్తాను అని చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. కానీ అవసరం వచ్చే వాళ్ళకు, మాకు కావాలనుకుని ధ్యాస వచ్చిన వాళ్ళకు, నీకు ఏం అర్థం కాలేదో చెప్పు, నేను తెలియజేస్తాను అని చెప్పాడు. మనకు ఉంది ఇక్కడ ఏమనుంది, 7 ఆకాశాలు అంటే 7 ఆకాశాలు మనకేం అర్థం కాదు. మామూలుగా అయితే అర్థం కాదు కదా, తెలుసుకోవాలని ధ్యాస ఉంది కాబట్టి మనకేం చేశాడంటే 7 ఆకాశాలు అంటే ఏది. నేను గ్రంథాలు రాసేటప్పుడు 7 ఆకాశాలు అంటే ఏడో నాకు రాడాలి చెప్పి వచ్చింది. అరే 7 ఆకాశాలు అంటే ఏడో లేవు, నీలో ఉండే చూసుకో అని చెప్పినాడు ఆయన. ఆకాశం అంటే నాడి అనేది చూసుకో అని చెప్పినాడు. నాడి అంటే అర్థం నాకేం తెలుసు, నాకు కూడా తెలుసు. మీకు చెప్పింటే మీకు తెలిసింది కదా. మీకెట్ట నేను చెప్పినాను, నాకట్లా నేను కూడా చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి నాకు తెలిసింది. ఎవరు చెప్పినారు? లోపల ఉండేవాడు చెప్తాడు. అంటే అంటారనమాట, ఈయనేదో చెప్పేది నేరుగా చెప్పొచ్చు కదా, లోపల ఉండేవాడు చెప్పినాడు అంటే ఈయన చెప్తాడు, మళ్ళీ లోపల ఉండే చెప్తాడు, ఇంకోరి మీద చెప్తాడంటే ఇంకోరి మీద చెప్పాలనే చెప్తాడు. నువ్వు నీ మీద ఎప్పుడు మోసుకోవద్దనే చెప్తాడు. మేము పెద్దొకటి మోసుకొని నేనే అని అలవాటైంది నీకు. అట్లా ఆ అలవాటు తప్పించుకొని ఇంకోరి మీద పెట్టేది నేర్చుకోనే చెప్తాడు అనమాట. కానీ నేనే నేర్పించాడు, మళ్ళీ నేను ఎట్లా చెప్తాను నేనని. నేను కూడా చెప్పాను కాదు కాబట్టి ఇంకోటి చెప్తాడని చెప్పాలి నేను. అది మీకు అందరికీ నేర్పిస్తాడే కదా. కాబట్టి ఇప్పుడు నాటి అనేది నాకు కూడా తెలియదు. పోయిన నెలలో అడిగితే నాకు కూడా తెలియదు అని చెప్పేవని. ఇప్పుడు నాకు తెలిసింది. ఏమని? రాత్రి తెలిసింది రాసినప్పుడు. ఓహో నాటేంటి ఇది అని. 7 ఆకాశాలు ఉదాహరణ మీద ఒకటి ఉన్నాయంటే 7 ఆకాశాలు ఏడున్నాయి, ఒకటి మన విమానంలో మీద కనపడలేదు, రాకెట్లో మీద కనపడలేదు, ఏడున్నాయని అడిగితే అంత నువ్వు చూసుకో, ఏమైనా లోపం ఉందా? ఏమి లేదు. ఒకవేళ అనుమానం ఉంటే ఇంకొంత చూసుకో, 7 ఉన్నాయి లేదో. ఉన్నాయి, 7 ఉన్నాయి. ఇదొకటి మొత్తం 7 ఉన్నాయి. నాడికి ఎదురు ఉన్నాయన. ఈనాడు నాడికి ఎదురుతానంటే నువ్వు బతకగలుగుతున్నావు. కాళ్ళు చేతులు ఆడుతున్నాయి, ఊపిరితిత్తులు ఆడుతున్నాయి నీకు. ఊపిరితిత్తులు ఆడుతున్నాయంటే ఎన్నాటికి ఎదురుతానని ఆడుతున్నాయి. కాబట్టి ఈ ఆకాశాల వలనే నువ్వు బతులు. 7 ఆకాశాలు ఉదాహరణ తర్వాత ఒకటి పేర్చబడి ఉన్నాయి నీలో, ఏమాత్రం అనుమానం లేదు అని మనం చెప్పినాం. కానీ మనకు బయట ధ్యాస తప్ప లోపల ధ్యాస లేదు. ఇప్పుడు మీ ఇక్కడికి వచ్చిన అందరికీ మేమేం చెప్తున్నాం అంటే, లోపల ధ్యాస పెంచుకోండి చెప్తున్నాం. ఈ బోధలు ఎక్కడ ఉండవు, మీరు బయటికి పోండి. ఓ పాటో పద్యమో లేదా ఇంకోటి చెప్పండి, బయట ధ్యాసలు చేసి బయట పూజలు చేసి ఈ దేవునికి ఇట్టే ముక్కలా, దానికి అట్లే ముక్కలా, ఈ నుంచి ముందు నుంచి పోవాలా, ఆయనకు వెనక నుంచి రావాలని చెప్తారు తప్ప బయట నియమాలు. ఇక్కడ శరీరం లేబులు పోండి, శరీరంలో చూసుకోండి అని ఎవరు చెప్పడం లేదు. అర్థమైందా? సరే, వాళ్ళు అక్కడ పోతే అది మనం అది జ్ఞానమే, మేము కరెక్ట్గా ఉన్నాం, మా జ్ఞానంలో మేము కరెక్ట్ ఉన్నామని వాళ్ళు అంటున్నారు.
ఎవరికి వాళ్ళు ఏం చెప్తారంటే మేము కరెక్ట్గా ఉన్నాము, మేమే సక్రమైన పద్ధతిలో ఉన్నాము, మీది సక్రమైన పద్ధతి కాదు అనుకుంటున్నారు. కానీ ఎవరిది సక్రమైన పద్ధతి, ఎవరిది సక్రమైన పద్ధతి కాదు అని ఎవరికి తెలుసు అంటే లోపల ఉండేవారికి తెలుసు. లోపల ఉండేవారికి తెలుసు. ఇదంతా నడిచేదా నడిచే నడకంతా మనం ఎక్కడ నడిస్తే లోపలనే పోవాలి. దేవుని దగ్గరికి పోవాలంటే బయట పోలేము. బయట ఎంత దూరం పోయినా దేవుడు కనపడాడు, దేవుని దగ్గరికి పోలేము మనం. ఈ ప్రకృతి కనిపిస్తుంది. లోపల కూడా ఎట్లా పోవాలి, మనం పోయేదానికి అవకాశం ఉందంటే నువ్వు ఏం పోవద్దు, నువ్వు ఎక్కడుండవు అక్కడే ఉండు, నువ్వు ఆలోచన చేయి, నీకు తెలుస్తుంది. నువ్వు చూసుకోవాలకు కనిపిస్తుంది. నువ్వు ఎంత తెలుసుకోవాలంటే అంత తెలిసిపడుతుంది. ఇప్పుడు నీకు తెలిసిన జ్ఞానం అంతా లోపల తెలిసిందా బయట తెలిసిందా? లోపలనే తెలిసింది. శరీరం లోపల ఇట్లుందని, శరీరం లోపల ఆత్మ ఉంది నీకు అని తెలియజేస్తుంది, నడిపిస్తూ ఉంది అని తెలుసు, అన్నీ తెలుసు. శరీరంలోని మార్పులు ఉన్నాయని తెలుసు, శరీరంలోని ఆకాశాలు ఉన్నాయని తెలుసు, శరీరంలోని భూమి ఉందని తెలుసు, సమస్తం శరీరంలో ఉన్నాయని తెలుసు. సమస్తాన్ని పాలించే దేవుడు కూడా శరీరంలో ఉన్నాయని తెలుసు. అంటే తెలుసు. అతన్ని ఎట్లా మనం చేరుకోవాలంటే నువ్వు ధ్యాస పెట్టుకో స్వామి, ఇంకేమొద్దు. కొంతమంది అంటే ఎంతసేపు ధ్యానం చేయాలి స్వామి అంటారు. నేనే మొదటిగా నేను చేయలేదు, నీకంటే చెప్తానండి ధ్యానం చేయమని. నేను ఇంతవరకు ఎక్కడ ధ్యానం చేయలేదు, నీకెలా చెప్తాను ధ్యానం చేయమని నేను? కాబట్టి నేను ధ్యానం చేయలేదు, ధ్యానం చేయకుండా ఇంతవరకు జ్ఞానం వచ్చేది నాకు. ధ్యానం చేస్తే నాకు అసలు జ్ఞానం వచ్చేది కాదు, అన్నీ ఉంది ధ్యానం అనుకుంటా. కాబట్టి ధ్యానం చేస్తున్నాడు ఆయన, నువ్వు జ్ఞానం తెలుసుకో అని చెప్పాము. అంటే ఎక్కడన్నా పోనీ మీరు ధ్యానం చేయమంటారే, వాళ్ళు చేయమంటారు, వాళ్ళకి తెలిసినది, నాకు తెలిసినది ఇది. నాకేం తెలుసు? ధ్యానం ఏం చేయొద్దు, నువ్వు తెలుసుకో, నువ్వు దగ్గర అవుతావు అంతే. కానీ ఈ నేను ప్రాక్టికల్గా నేను నడుస్తున్నది, నువ్వు నడుస్తూ కూడా ఎక్కడున్నాడు అక్కడే ఉండు, నువ్వు గ్రహించుకునే శక్తిని తెలుసుకో, నువ్వు గ్రహించుకో, చెప్పిన విషయాన్ని గ్రహించుకో, చదివే విషయాన్ని గ్రహించుకో, అప్పుడు నీకు వాస్తవం తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రకృతి నుండి బయటపడి పరమాత్మలోకి చేరవచ్చు. నువ్వు పరమాత్మలో ఒక అంశమే. మమైవాంశం జీవభూతే అంటే నా యొక్క అంశ జీవుడిగా ఉన్నది అని చెప్పాడు దేవుడు. నువ్వు అయితే కానీ ప్రకృతిని ఇరుక్కున్నావు, గుణాల మధ్యలో ఇరుక్కున్నావు. దీంట్లో తప్పించుకొని దేవుని దగ్గరికి పోవాలంటే ఏం చేయాలా? అందరికీ దేవుని మీద ఇష్టమైనది, దేవుని దగ్గరికి పోవాలని ఉంది. ఏం చేయాలంటే ఏమి చేయొద్దు, ఏ ధ్యానము చేయొద్దు, ఏ తపస్సు చేయొద్దు, ఇంకోటి ఏమీ చేయొద్దు. భావం సక్రమంగా తెలుసుకోవాలని భావం పెట్టుకొని చెప్పిన విషయాన్ని గ్రహించుకోండి, చదివిన విషయాన్ని గ్రహించుకోండి. జ్ఞానాన్ని ఎంత తొందరగా తెలుసుకోగలుగుతావో అంత తొందరగా నువ్వు పోగలుగుతావు, దేవుని దగ్గరికి పోగలుగుతావు. అంటే ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా పోవాలి. బయట విషయాలు లేకపోతే మాత్రం ఎంతసేపు ధ్యానం చేసినా ఏమి కాదు. 30-40 సంవత్సరాలు ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఏమి తెలియబడలేదు అని నువ్వు గ్రహించుకో. ఇప్పుడు నుండి లోపల ధ్యాస పెంచుకోండి. ఆకాశం, భూమి, అగ్గి, నీళ్లు అన్నీ లోపలనే ఉన్నాయని తెలుసుకొని, నువ్వు కూడా లోపలనే ఉన్నాయని తెలుసుకొని, అన్నింటినీ పాలించేవాడు లోపలనే ఉన్నాడని లోపలనే కనుక్కోవడానికి ప్రయత్నం చేయండి అని ఇంతటితో ముగిస్తున్నాము.